అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బీ, ఏఎల్పీ అలాగే టెక్నీషియన్కి సంబంధించి 1000 జీకేఆర్ జిఎస్ బిట్స్కి సంబంధించి అయితే పార్ట్ 12 వీడియో అయితే చూద్దామండి. సో ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బిట్ వచ్చేసి భారత జాతీయ సైన్యంలోని మహిళల విభాగానికి ఎవరి పేరు పెట్టారని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి రాణి ఝాన్సీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి థర్మల్ భూమధ్యరేఖ ఎక్కడ కనుగొనబడింది అని అడిగారండి. సో థర్మల్ భూమధ్యరేఖ అనేటువంటిది భౌగోళిక భూమధ్యరేఖకు ఉత్తరంగా అయితే కనుగొనబడిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ఆర్థిక వృద్ధి సాధారణంగా కలిసి ఉంటుంది అన్నారండి. సో ద్రవ్యోద్బలం అనేటువంటిది ఆన్సర్ అండి. సో ద్రవ్యోద్బలం ఆర్థిక వృద్ధి అనేటువంటి సాధారణంగా కలిసి ఉంటాయి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక ద్రవ బిందువు ఎవరు గోళాకార ఆకారాన్ని కలిగి ఉంటారు అని అన్నారండి. సో ఒక ద్రవ బిందువు అనేటువంటిది ఉపరితల ఉద్రిక్తతను బట్టి గోళాకార ఆకారాన్ని అయితే కలిగి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జోనల్ కౌన్సిల్ ఎవరి ద్వారా అందించబడింది అన్నారండి. సో జోనల్ కౌన్సిల్ అనేటువంటిది పార్లమెంటరీ చట్టం ద్వారా అయితే అందించబడిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమం ఎవరి ద్వారా ప్రారంభించబడింది అని అడిగారండి. సో మనకి హోమ్ రూల్ ఉద్యమం అనేటువంటిది భారతదేశంలో అనిబిసెంట్ మరియు తిలక్ గారి చేత అయితే ప్రారంభించబడిందండి. సో ఆన్సర్ వచ్చేసి అనిబిసెంట్ మరియు తిలక్ గారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక ప్రాంతం యొక్క వాతావరణంలో ఏది ముఖ్యమైన అంశం కాదు అన్నారండి. సో మనకి వాతావరణం సంబంధించి అయితే రేఖాంశం అనేటువంటి ముఖ్యమైన అంశం కాదండి. సో భూమధ్య రేఖలు, అక్షాంశాలు అయితే మనకి వాతావరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలండి. సో రేఖాంశాలు అనేటువంటివి కాలానికి సంబంధించినవండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీరు వేరు వెంట్రుకల ద్వారా గ్రహించబడుతుంది, అప్పుడు బాహ్య మాధ్యమం ఎలా ఉంటుంది అని అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి హైపోటోనిక్స్గా అయితే ఉంటుందండి బాహ్య వాతావరణం అనేటువంటిది. సో ఆన్సర్ వచ్చేసి హైపోటోనిక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏమని అంటారన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి NACMF, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ని NACMF అని అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వ్యక్తిని డెస్టర్ పాక్స్ అని పిలుస్తారు అని అన్నారండి. సో ఏ వ్యక్తిని డెస్టర్ పాక్స్ అని పిలుస్తారని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి జనరల్ రోమల్ని అయితే డస్టర్ బాక్స్ అని అయితే పిలుస్తారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత స్వతంత్ర పోరాట సమయంలో ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి పత్రికని ఎవరు ప్రారంభించారు అని అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి శ్యామల్జీ కృష్ణవర్మ గారు అయితే మనకి ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి పత్రికను అయితే ప్రారంభించారండి స్వాతంత్ర సమయ పోరాటంలో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సహజ వృక్ష సంపదకు సైబీరియాతో సంబంధం ఉన్న పదం ఏది అని అన్నారండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి టైగా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బాణసంచాలో ఆకుపచ్చ మంట ఎలా ఉత్పత్తి అవుతుంది అని అడిగారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి బేరియం కారణంగా అయితే మనకి బాణసంచాలో ఆకుపచ్చ మంట అయితే ఉత్పత్తి అవుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నుకోబడిన గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అని అన్నారండి. సో రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నుకోబడిన గరిష్ట సభ్యుల సంఖ్య వచ్చేసి 500. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరిశ్రమల్లో ఏ రకమైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి అని అడిగారండి. సో పరిశ్రమల్లో ఎక్కువగా బ్యాక్టీరియా, మైక్రో ఆల్గే మరియు శిలీంధ్రాలు అయితే ఉపయోగించబడుతున్నాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 1882లో జైలు శిక్ష అనుభవించిన మొట్టమొదటి భారతీయ నాయకుడు ఎవరు అని అడిగారండి. ఆన్సర్ వచ్చేసి CVG రాఘవాచారి గారు అయితే మనకి 1882లో జైలు శిక్ష అనుభవించిన మొట్టమొదటి భారతీయ నాయకుడు అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొద్దుబారిన వర్షపాతం ఏ అవపాతం యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నారండి. సో ఓరోగ్రాఫిక్ అవపాతం అనేటువంటిది మొద్దుబారిన వర్షపాతం అనేటువంటిది ఓరోగ్రాఫిక్ అవపాతం అనేటువంటి స్వభావం అయితే కలిగి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో జీరో బేస్ బడ్జెట్ ఎప్పటి నుండి మొట్టమొదటిసారిగా ప్రయోగించబడింది అన్నారండి. సో మనకి ఏప్రిల్ 1987 నుంచి అయితే జీరో బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ప్రధాన కార్యదర్శి ఎవరు అన్నారండి. సో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ప్రధాన కార్యదర్శి ఎవరని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ధ్వని ఏ విషయంలో వేగంగా ప్రయాణిస్తుంది అని అన్నారండి. సో ధ్వని అనేటువంటిది గాలిలో కంటే ఇనుములో అయితే ఎక్కువగా వేగంగా ప్రయాణిస్తుందండి. సో ఇక్కడ మనకి ధ్వని అనేటువంటిది గాలిలో కంటే సాలిడ్ బాడీస్లో అయితే ఎక్కువగా వేగంగా ప్రయాణిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇవంటి మనకి మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 12 వీడియో ద్వారా మనం 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో రైల్వే జాబ్స్ కానీ వీటికి కానీ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోలను అయితే షేర్ చేయండి. సో వాళ్ళ ప్లేలిస్ట్ ద్వారా అయితే రివిజన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.